తెలంగాణ కాంగ్రెస్లో కనపడని అంతర్యుద్ధం జరుగుతోందా? ఒరిజినల్ వలస నేతల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరిందా? దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న కట్టర్ కార్యకర్తలను వలస వచ్చిన కార్యకర్తలు డామినేట్ చేస్తున్నారా? ఎన్నికల ముందు అన్న సహకరించండి అని ఫోన్ చేసిన నేతలు గెలిచాక ఆ కాంగ్రెస్ కార్యకర్తలను లైట్ తీసుకుంటున్నారా? చాలా నియోజకవర్గాల్లో అసలైన కార్యకర్తలను విస్మరించి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని చర్చ జరుగుతోందా? రానున్న రోజుల్లో వలసదారులకు చెక్ పెట్టకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా? ఇంతకీ అస్తం వర్గంలో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాట్ ది స్టోరీ. కాంగ్రెస్లో అసలు వలస నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన మొదలు వలస నేతలు ప్రభుత్వంపై పట్టు సాధించారని, అటు పార్టీ పదవుల్లో ఇటు ప్రభుత్వపరమైన పదవుల్లోనూ వారికి ప్రాధాన్యం లభిస్తోందని, అసలు కాంగ్రెస్ నేతల్ని ఇబ్బందులు పెడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంటున్నది. ముఖ్య నేతల ఆధిపత్యం మితిమీరుతున్నదని, పార్టీని వలస నేతలతో నింపుతున్నారని పాత నేతలు రగిలిపోతున్నారు. ఎన్నికల్లో వలస నేతలకు టికెట్లు ఇచ్చారని, తమకు టికెట్ రాకపోయినా భవిష్యత్తులో న్యాయం చేస్తామంటే నమ్మామని పాత నేతలు గుర్తు చేస్తున్నారు. పాత కాంగ్రెస్ నేతలకు తగిన న్యాయం చేయాల్సిందేనని వారు తేల్చి చెబుతున్నారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అనే సామెత ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కొట్టొచ్చినట్టు కనపడుతుందనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డ కార్యకర్తల కంటే ఎన్నికల ముందు పార్టీలో జాయిన్ అయిన కార్యకర్తలకు అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చిన ద్వితీయ శ్రేణి నేతలకు కార్యకర్తలకు సంపూర్ణ న్యాయం జరుగుతోందని, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు నేతలకు అవమానం జరుగుతోందని క్షేత్రస్థాయిలో తీవ్రంగా చర్చ జరుగుతోందట. కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసామని, పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశామని, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ఏమాత్రం తగ్గకుండా పనిచేశామని అసలు శిశులైన హస్తం క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న వెనక్కి తగ్గకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తులపైన పోటీ చేశామని, ఆర్థికంగా నష్టపోయామని, ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, అయినా అధికారంలోకి వచ్చాక తమకు న్యాయం జరగడం లేదని కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు కుమిలిపోతున్నారట. నాయకుడి గెలుపు కోసం శ్రమించి కష్టపడ్డామని, తీరా ఎన్నికల్లో గెలిచాక గెలిపించి కష్టపడ్డ కార్యకర్తల్ని పట్టించుకోకుండా కొంతమంది అనుచరులు చెప్పింది వినుకుంటూ పాత కార్యకర్తల కంటే అవసరాల కోసం ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వచ్చిన సెకండ్ క్యాడర్ నేతలకు కార్యకర్తలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారనే ఆవేదనను మెజారిటీ హస్తం శ్రేణులు వ్యక్తం చేస్తున్నారట. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చూస్తే పార్టీ కోసం 10 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్లు ఇంకా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారట. ఇంకోవైపు ఎన్నికల ముందు లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత తమ అవసరాల కోసం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కార్యకర్తలు, సెకండ్ క్యాడర్ నేతలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారట. మంత్రుల అనుచరులను, ఎమ్మెల్యేల అనుచరులను మచ్చిక చేసుకుని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలపైన బురద జల్లుతున్నారట. అడుగడుగున పార్టీలో మొదటించి ఉంటున్న సెకండ్ క్యాడర్ నేతల్ని అణిచివేసే కుట్ర చేస్తున్నారట. ఇది చాలా నియోజకవర్గాల్లో గెలిచిన నేతలకు అర్థం కావడం లేదట. గెలిచాక కొందరు మంత్రులయ్యారు, కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సహజంగా అధికారం ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. ఇప్పుడు మా పాలన బాగానే ఉందని, అందుకే ప్రజలు వస్తున్నారనే భ్రమలో నేతలున్నారట. కానీ ఎన్నికల ముందు స్వచ్ఛందంగా పనిచేసిన కార్యకర్తల్ని చూసి చూడనట్లుగా, పట్టించుకోనట్లుగా నాయకులు ప్రవర్తిస్తున్నారట. దీంతో తీవ్ర మనస్తాపంతో అసలైన కాంగ్రెస్ సైనికులు ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మి పనిచేశామని, నాయకుడు గెలిస్తే తమకు మంచి రోజులు వస్తాయనుకున్నామని, కానీ అలా జరగడం లేదని మెజారిటీ సెకండ్ క్యాడర్ నేతలు ఆందోళనలో ఉన్నారట. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి బహిరంగంగానే కనిపించింది. జగిత్యాల జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం కూడా ఇదే అసంతృప్తికి కారణమనే టాక్ కూడా ఖట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో వినిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యతనివ్వడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు నేతలు లోలోన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. డీసీసీ అధ్యక్షుల నుంచి మొదలు ఇటీవల జరిగిన రాజ్యసభ వరకు వలస కాంగ్రెస్ నేతలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీపీసీసీ పూర్తిగా ముఖ్య నేత చేతిలో కీలుబొమ్మగా మారిందని, పదవులు ఏవైనా ఆయన వర్గం తయారు చేసిన జాబితా మీద రబ్బర్ స్టాంపు వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు అనేది బహిరంగ రహస్యమే. దీంతో ఇందులో భాగంగానే కొందరు నేతలు తరచూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగ విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు.
మరోవైపు ఎన్నికల ముందు కార్యకర్తలను పలుమార్లు సంప్రదించిన నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అందుబాటులో లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం గ్రామాల్లో రాత్రింబవళ్లు పనిచేసిన కార్యకర్తలకు ఇప్పుడు కనీస గౌరవం కూడా దక్కడం లేదని ఖట్టర్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అనుచరులు, బంధుమిత్రులు, వ్యక్తిగత వర్గాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు గురించి కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని సాక్షాత్తు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. వలస నేతలు ఆధిపత్యం చెలాయిస్తే పార్టీ పునాది బలహీనపడే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. ఇకనైనా రాష్ట్ర నాయకత్వం పరిస్థితిని అర్థం చేసుకుని పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో పెరుగుతోంది. వలస నేతలు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు. తెలంగాణ కాంగ్రెస్ లో ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? ఇకనైనా ఖట్టర్ నేతలకు న్యాయం జరుగుతుందా లేదా షరామామూలే అనే విధంగానే పారాషూట్లకే ప్రాధాన్యమిస్తారా? మరి ఇప్పటికైనా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పార్టీ అర్థం చేసుకుంటుందా లేదా వేచి చూడాలి మరి.